ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమ్గల్ పట్టణంలో భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి. ఉదయం నుంచే పట్టణంలోని వివిధ నాగుల పుట్టల వద్దకు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాంప్రదాయబద్ధంగా నాగదేవతకు పూజలు నిర్వహించి పుట్టలకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో పట్టణంలోని నాగుల పుట్టల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పట్టణంలోని శివాలయంలో ఉన్న నాగుల పుట్ట వద్ద తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని పుట్టలకు పాలు పోసి పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతను దర్శించు తమ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా భీమ్గల్ బస్ డిపో వెనుక ఉన్న నాగుల పుట్ట దేవాలయం వద్ద కూడా నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని పుట్టలకు పాలు పోసి పసుపు కుంకుమతో పూజలు నిర్వహించారు. పూజా సామాగ్రిని తీసుకువచ్చిన మహిళలు నాగదేవతకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నాగుల పంచమి సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పూజా సామాగ్రితో పుట్టల వద్దకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాలు భక్తులతో కిక్కరిశాయి. పుట్టలకు పాలు పోసి నాగదేవతను పూజించడం ద్వారా కుటుంబానికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగడంతో పాటు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున నియమనిష్టలతో పుట్టల వద్దకు వచ్చి పాలు పోసి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నాగదేవతపై తమకు ప్రగాఢ విశ్వాసం ఉందని, తాము కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. వాగుగడ్డ మోక్షానంద ఆశ్రమంలో గడ్డలో రావుల పుట్ట చాలా పురాతనమైందని, గత 40 సంవత్సరాల క్రితం మోక్షానంద స్వామికి పంచముఖ నాగ కనిపించేదని పురాణాలలో ఉన్నదని భక్తులు తెలిపారు. అందుకని ప్రతి నాగుల పంచమికి పెద్ద సంఖ్యలో ఈ మోక్షానంద ఆలయంలో గల పుట్టకు పట్టణ ప్రజలు చాలా మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని భక్తులు తెలిపారు. ఏమో పుట్టగాడికి సంవత్సరానికి ఒకసారి వస్తాం. అనుకున్న పనులు అవుతున్నాయి, కోరికలన్నీ అవుతున్నాయి. సంవత్సరానికి ఒకసారి వస్తాము, సేవ చేస్తాము, పూజ చేస్తాము. ఇక్కడికే వచ్చి పూజ చేసుకుంటాం. అంత మంచిగా జరుగుతుంది. ఇరువరకైతే మాకు కోరికలన్నీ అయినాయి. స్వామి వేసిండు అయినాయి. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు నాగుల పంచమి అందరికీ భీమ్గల్ మండల ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ మేము గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ వాగడ్డ మోక్షానంద ఆశ్రమం దగ్గరికి వస్తుంటాము. అయితే ఈ టెంపుల్ కట్టి 40 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మనకు మధ్యలో పుట్ట అనేది ఇక్కడ ఏర్పడేసి ఈ స్వామివారు మోక్షానంద స్వాముల వారు ఇక్కడ కొద్దిగా డెవలపింగ్ చేసి ఈ టెంపుల్ కూడా డెవలపింగ్ చేసి మరియు భీమ్గల్ ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడికి మహిళలు పెద్ద ఎత్తున వస్తారు. భీమ్గల్ ప్రజలు 95% ఇక్కడికి వస్తారు. మన భీమ్గల్ ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాగడ్డ మోక్షానంద ఆశ్రమం కూడా ఉన్నదని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆ గుడి చాలా పవిత్రమైనది. మరియు ఆ పుట్ట కూడా వెలిసిందంటే నిజమైనటువంటి అక్కడ
నాగుపాము ప్రతి సంవత్సరము పుట్టలో నుంచి వచ్చి ఐదు మూతుల పాము వస్తుండే. మోక్షానంద స్వాముల వారు మనం చెప్తుండే, మేము ప్రతి శనివారం పోతుండే కాబట్టి ప్రతి వారం పోతుంటే శనివారం ఆంజనేయ స్వామి గుడికి. అయితే స్వాముల వారికి నిజంగా దర్శనం అవుతుండే, యథావిధిగా పుట్టలోకి పోతుండే. అయితే మేము కూడా నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం కూడా అక్కడికే పోయి మేము ఆవు పాలు నాగేంద్రుని ఇడిసి వస్తాము. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళు కడుక్కొని మా అక్కయ్యలు మాకు కళ్ళు కడుగుతుంది, వాటి ఏదో మేము కానుకలు ఇస్తుంటే మాకు నమ్మకం అన్నట్టు. మోక్షానంద ఆశ్రమం పుట్ట ఉందంటే నిజమైనటువంటి పుట్ట అక్కనే వెలిసింది అన్నట్టు. ఇంతకుముందు మేము అక్కడ బస్ డిపో వెనుక పోతుంటే అక్కడ పురాతనమైంది కాబట్టి ఇక్కడ మనకు ప్రజలందరికీ సౌకర్యం ఉంది కాబట్టి ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. మరి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ శివాలయం పురాతనమైనది, చాలా రోజుల నుంచి ప్రసిద్ధి చెందింది. ఇక్కడున్న పుట్టలో నిజంగా నాగదేవత వెలిసిందని అందరం నమ్ముతాము. అందుకని ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి పాలు పోసుకుంటాము. మా నమ్మకం అది. ఏం కోరుకున్నా నెరవేరుతాయని మాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ. శ్రీ జ్ఞానలింగేశ్వర భగవానికి జై. గత 15 సంవత్సరములుగా ఈ యొక్క ఆలయంలో, ఇది జ్ఞానలింగేశ్వర ఆలయంగా పేరు కాంచింది. ఈ ఆలయంలో గత 11 సంవత్సరాలుగా మనము ఈ నాగుల పంచమి వేడుకలను జరుపుకుంటున్నాము. ఇంటి వేడుకలు ఎలా అంటే మహిళా మనందరి చేత కూడా పుట్టలో పాల్పోయించడం, అదేవిధంగా స్వామివారికి కూడా అభిషేకం చేయించడం అనేది చేస్తూ వస్తున్నాము. మరి అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీ కూడా ఎప్పుడు మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమం ఎలా ఉందంటే మహిళామలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొదటిసారి 10-12 మంది భక్తులతో ప్రారంభమైనటువంటి యొక్క వేడుకలు ఈనాడు కొన్ని వందల మంది కూడా వచ్చి సందర్శిస్తూ స్వామివారి సేవ హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ నాగుల పంచమి పర్వదినం యొక్క గొప్పదనం ఏంటంటే నాగులను పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించినట్టుగా మరి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం అనేది సంతానము, విద్య, ఉద్యోగం, పెళ్లిలకు సంబంధించినటువంటి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ప్రతి నాగుల పంచమి తర్వాత మాకు మనవరాలు పుట్టారని చెప్పడం అనేది చాలా విశేషము. మరి ఈ విధమైనటువంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఇటు ఉత్సవము 1 గంట వరకు పూర్తి చేసి ఆ తర్వాత స్వామివారికి కైంకర్యాలు సమర్పించి హారతులు ఇచ్చి ఆలయాన్ని మూసివేయడం అనేది జరుగుతుంది. ఇటు ఆలయ ప్రాశస్తం అనేది చాలా స్వయంభూగా వెలిసినటువంటి స్వామి దగ్గర ఉన్నటువంటిది కాబట్టి అనేకమైన భక్తుల కోరికలు తీర్చుకున్నట్టు ఆ స్వామివారి యొక్క వర్ణంలో మనకు తెలియజేస్తుంది. భగవానికి జై. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇక్కడ ఈ శివాలయంలో పురాతనమైన శివాలయం. ఇక్కడ నాగుల పంచమికి ఇక్కడ భక్తులకు చాలా నమ్మకం. ప్రతి నాగుల చవితి కానీ ప్రతి సోమవారం కానీ ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. అందుకోసం ఇక్కడ భక్తులు చాలామంది వస్తున్నారు. ఇది పురాతనంగా వెలిసిన శివాలయం కాబట్టి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు.